నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్. మరీ ఇంతలానా? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం తన తొలి బడ్జెట్ను సమర్పించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 4,000 తగ్గింది. బడ్జెట్లో కేంద్రం గోల్డ్, సిల్వర్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశీయంగా రిటైల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ధరలు ఒక్కసారిగా పడిపోయాయి అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఒక్క రోజులో ఇంత మొత్తం ఎప్పుడూ పడిపోలేదని చెప్పొచ్చు. వేలకు వేలు పతనమైంది. ఇక జూలై 24న దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70,850 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,490 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,450 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,090 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 71,000 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాములు 70,850 రూపాయలు ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940 వద్ద ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70,850 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70,850 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 64,940 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 70,850 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,940 రూపాయలు, 70,850 వద్ద ఉంది. ఇదిలా ఉండగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. నిన్న బడ్జెట్ కారణంగా కిలో వెండి ధర ఏకంగా 9,000కు పైగా తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం 1,000 రూపాయలు తగ్గింది. తాజాగా కిలో వెండి ధర 87,900 వద్ద కొనసాగుతోంది.